Telangana State SC Corporation Chairman Preetham pays tribute to the Maitriyars and express gratitude to the Telangana State CM Revanth Reddy. ఎంతో మంది నాయకులు కూర్చున్నారు. అరచేతు అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో ఎదిగే నాయకుడిని ఆపడం కూడా అంతే కష్టం. ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది వద్దనుకున్నా, ఎంతమంది ఫోన్ చేసి రావద్దని చెప్పినా ఈ రోజు సభ గ్రాండ్ సక్సెస్ అయింది అంటే నిజమైన నిక్కార్సైన మాదిగలు ఇక్కడ కూర్చొని ఉంటే ఆ గట్టులు ఉంటావా ఈ గట్టులు ఉంటావా అంటే ఈ గట్టులో న్యాయం ఉందని చెప్పి వచ్చిన నా మాదిగ గారి గుర్తు బిడ్డలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3 దశాబ్దాల ఉద్యమం. దానికంటే ముందు పంజాబ్ రాష్ట్రంలో మొదలైన అసలు సిసలైన ఉద్యమం. ఆనాడు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయాల మీద పోరాడితే లోక్పూర్ కమిషన్ నియమించి ఆనాడే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 2007లో ఉషా మెహ్రా కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారానే ఈ రోజు వర్గీకరణ వచ్చిందని చెప్పడానికి ఎక్కడ మమ్మల్ని కాడకుంటున్నారు. 1994లో ఉద్యమం స్టార్ట్ అయింది. 1983లో మా హనుమంతుల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా అన్న ఎక్స్పీరియన్స్ ముందు ఎంతో మంది తల వంచిండు. ఈ ఉద్యమాన్ని దగ్గర నుండి చూసిండు మా హనుమంతన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నో కీలక మలుపులు. నాకు తెలిసి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా పోరాడకపోయి ఉండొచ్చు. పంచగుట్టాలోని విగ్రహం పెట్టడానికి హనుమంతన్న తన డబ్బులతో విగ్రహాన్ని తీసుకొస్తే ఆ విగ్రహాన్ని ఖండిస్తుంటే రోడ్డు మీద బైఠాయించి జైలు జీవితం అనుభవించింది హనుమంతన్న. ఈ రోజు ఎంతో మంది దళిత నాయకులను పోయి కడుపు పట్టుకొని అన్న రండి కృతజ్ఞతలు చెప్తా అన్నా కూడా చాలా మంది ఈ రోజు వాళ్ళ పనులలో వాళ్ళు రాలేకపోయారు. కానీ ఓ బహుజన నాయకుడు ఈ రోజు దళితులకు నేను అండగా ఉంటా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నందుకే హనుమంతరావు ఉన్నాడు, నేను తప్పకుండా ఈ మీటింగ్కి వస్తానని చెప్పి అన్న వచ్చిండు. అన్నకు పాత వివరణ చేయాల్సిన అవసరం ఉంటున్నారా? వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం అక్కడ ఆర్డినెన్స్ చేసినప్పటికీ బ్రహ్మన్న మాదిగ గారు నన్ను ఒంగోలుకి ఆహ్వానించారు. ఈదుమూడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన రోజున ఓ భారీ బహిరంగ సభకు నన్ను పిలిచిండ్రు. ఆడికి వెళ్తే వేలాది జనాలలో ఆ రోజే అనుకున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరు ఉన్నా కాకపోయినా మనం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా మనం ముందరికి వెళ్ళాలని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. అది ఈ రోజు ఇక్కడ ఆవిర్భావం అయింది. చాలా బాగా కలుగుతుంది. వాస్తవానికి ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంతోమంది నాయకులు ఆనాడు ధర్మయుద్ధ సభ జరిగిందంటే కూడా వాస్తవానికి దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎవరైతే తిండి వాసాలకం ఏంటో ఉన్నారో ఈరోజు మనువాదమా అంబేద్కర్ వాదమా అంటే మనువాదం వైపు ప్రయాణం చేద్దామని చెప్పి ఎవరైతే ముందరికి వెళ్తున్నారో వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏ మనువాదం అయితే మనం బంధువులకు రానివ్వలేదో, గుళ్ళలకు రానివ్వలేదో ఆ మనువాదం కాళ్ళ దగ్గర ఈ రోజు వాళ్ళేసే ఎంగిలి బతుకుల కోసమని కక్కుర్తి పడుతున్నారంటే, నా జాతిని తాకట్టు పెడుతున్నారంటే మిత్రులారా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. వారిని కూడా తరిమి పెట్టాల్సిన అవసరం ఉంది. మన జాతి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి వచ్చిన మిత్రులారా, ఈ ఉద్యమం వాస్తవానికి మనకు చదువులో, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ అవసరం ఉంటే, కానీ ఏ మిత్రులైతే ఈ రోజు మనువాదం తిప్పున్నారో ఆ మిత్రులు మనకు ఎక్కడైతే ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాలు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు మా నాయకులందరూ కలిసి తయారు చేసిన ఎల్ఐసి, బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే, రైల్వే స్టేషన్లు, పోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే మనకు ఉద్యోగాలు ఎక్కడ రావాలో వాటన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం పరంగా ఉన్న వాటన్నింటినీ ప్రైవేట్లకు అమ్ముతుంటే మనకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మిత్రులారా? మన రిజర్వేషన్లు పూర్తి స్థాయిగా మనకు తెలియకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ మన ఆస్తులను నమ్ముకుంటూ ఈ రోజు వాళ్ళు పబ్బం కట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పూర్తి స్థాయిగా మన రిజర్వేషన్లు పొందే ప్రయత్నం చేస్తారు. కానీ వారి దిక్కే ప్రయాణం చేద్దామని ఎవరైతే తిండి పెట్టిన ఉద్యోగం ఉందో, ఏ ఉద్యోగం ద్వారా అయితే ఈ 3 దశాబ్దాల నుంచి కాలంలో తీసుకున్నారో వారు ఈ రోజు మాదిగ జాతిని పూర్తి స్థాయిగా మళ్ళా మనవాదం దిక్కు మరిపించే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర
బ్రహ్మణ మాల్య గారు వచ్చినారు. అన్నా మరి ఈ విధంగా ఉందన్న పరిస్థితి, మనం ఏం చేద్దామన్నా, పూర్తి స్థాయిగా మన వాదం వెళ్ళే ప్రయత్నం ఉందన్నా, చాలా ప్రమాదంలో ఉందన్నా, మన జాతీయ ప్రమాదంలో ఉందన్నా, వీళ్ళు పూర్తి స్థాయిగా ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇచ్చినారో వారికి కృతజ్ఞత అయిపోయి దాంట్లో కూడా లేదన్నా, మనం తప్పకుండా చేయాలంటే బ్రహ్మణకు ఆ రోజు చెప్పిన అన్నా వెనకటి లేదు, నువ్వు ముందడు చేయి, నీతో పాటు నేనుంటా, నీ చెయ్యి పట్టుకుంటా, పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఉన్నతములుగా కలిసి కృతజ్ఞత చెప్తామని చెప్పిన మిత్రులారా, చాలా బాగా జరుగుతుంది. ఈరోజు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రావుడే ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టించి ఇమీడియట్ గా ఇక్కడ మనం బిల్లు పాస్ చేసుకున్నాం. ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆ కమిషన్ కి సమయం ఇచ్చినాం, ఆ సమయం ద్వారా వెంటనే మనం ఇక్కడ బిల్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు నీ వాట ఎంతనో నా వాట ఎంతనో, నీ వాట నీకుంటది, నా వాట నాకుంటది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఈరోజు జిత్నే భాగీదారి ఉత్నే హిస్సేదారి, మీరు ఎంతమంది ఉన్నారో మేమంతమంది ఉండాలి, కేవలం దళితులే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలని 42% అని చెప్పి ఈరోజు పోరాటం చేసేది పూర్తి స్థాయిగా ప్రజల గురించే కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని కూడా ఆలోచిద్దాం మిత్రులారా. ఆనాడు వాస్తవానికి 2007లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంకి తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారు కూర్చోబెట్టి వారి ద్వారా ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఒకసారి అందరూ అడుగుతున్నాం మిత్రులారా. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఈ దశాబ్దాల పోరాటంలో అతి ఎక్కువ కీలకంగా వెనకాల నిలుచుంది కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీద తెలియజేస్తున్న మిత్రులారా. ఈరోజు కేవలం జాతి పేరు చెప్పుకొని ఈరోజు వారికి పదవులు తీసుకొని బిడుదలు తీసుకొని ఈరోజు మనం తొక్కేస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నా మాదిగ జాతికి ఏదైనా జరిగినా, వారికి ఏమన్నా అడ్డొచ్చినా ఓ తమ్ముడిగా వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా పంటితో కూడా వెనకాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు. ఓ యువకునిగా నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఓ యువకునిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా, నాయకుల అండదండలతోనైనా, మీ అందరి సపోర్ట్తోనైనా తప్పకుండా మనం ప్రతి ఒక్క పల్లెల్లో గ్రామ గ్రామంలో మా బ్రహ్మన్న కేవలం ఈ రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ధన్యవాదాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ పోతా అంటే మిమ్మల్ని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా. మీరు గడప గడప తిరగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు తిరగాలి, తిరిగి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ బిల్లుని మాత్రమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి గ్రామ గ్రామాలలో మనం కృతజ్ఞత సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కాదు మీరు ఎక్కడ పెట్టినా కార్యక్రమము తప్పకుండా నేను మీతో పాటు వస్తానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తున్నారా. నా మాదిగ జాతిని పైకి తీసుకురావడానికి పూర్తి స్థాయిగా తమ్ముడిగా మీతో ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. వాస్తవానికి కూడా నిన్నటి నుంచి చూస్తున్నా, మీరు పోవద్దు, మీరు రావద్దు, అరే కూసే గారు వచ్చి మేసే గారు చెప్పిందంట. అరే మీరన్నా చేయరు, మీరు చేయమంటే మీకు చేత కాదు, చేతనైనా చేయనియరు. మాదిగ జాతిలో ఏనాడు కూడా ఈ విశ్వాసం అనేది మా బ్లడ్లోనే ఉంది. మేము విశ్వాసంతో ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన నా ప్రతి ఒక్క మిత్రుడు జాతికి అంకితమైన మిత్రుడు. మీ అందరికీ కూడా నేను పదవి ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలంటే మీరందరూ కూడా నా గుండెలలో ఉంటారు. ఎందుకంటే నిజమైన విశ్వాసమైన వాళ్ళు ఈ హాల్లో కూర్చోమన్నారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారు 5 మంది మంత్రులతో ఓ కమిటీ వేసినారు. ఆ కమిటీ వేసి మీ అందరి దగ్గర నుంచి ఆ రోజు స్వీకరించింది. పూర్తి స్థాయిగా ఎవరికి ఏ కష్టం ఉంది, ఏ జిల్లాలో ఏ కష్టం ఉంది, పూర్తి స్థాయిగా మీ దగ్గర నుంచి తీసుకొని ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈరోజు మనకి వర్గీకరణ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఇట్లా కాదు, అది ఎట్లా కాదు, నేతకాన్ని ఇక్కడ ఉండాలి, వీళ్ళు అక్కడ ఉండాలి అని చెప్పి మనం తిరకాసు పెట్టే ప్రయత్నం చేసింది. సరే మీరు అన్నట్టే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేసినారు అంటే ఆ రోజు ఏం చేయలేదు. సరే ఈ రోజు వర్గీకరణ ఇచ్చినందుకు కనీసం నోటు నుంచి ధన్యవాదాలు కూడా రావట్లేదు అంటే మీరు ఏ విధంగా తిన్న కంచంలో ఏరుగుతున్నారో ఈ రోజు మీ నిజ స్వరూపం ఏంటనేది ఈ రోజు అర్థమైపోతున్నారా. నా మాదిగ జాతి మొత్తం మేల్కొంది. నా మాదిగ జాతి ఈ రోజు పాతకాలం లెక్క లేడు. నా మాదిగ జాతి నాయకులు ఈ వర్గీకరణ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో వచ్చే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లో కూడా మనందరికీ భాగస్వామ్యం వచ్చే విధంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతా మనం కాంట్రాక్టర్లు కావాలి, ఉద్యోగస్తులం కావాలి, మనమందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. దానికి కానీ ఈ వర్గీకరణను మనం అడ్డం పెట్టుకొని తప్పకుండా మనం ఆర్థికంగా పురోగతి చెందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. హనుమంతుడికి చాలా ప్రోగ్రామ్స్ ఉండే, కానీ వాస్తవానికి
నన్ను నిల్చోబెట్టి నన్ను ఎన్నోసార్లు నా విద్యార్థి సంఘ రాజకీయాలలో నేను ఓటమి చెందిన దశలో అన్నపై నాకు జరిగిన అన్యాయం చెప్తే వెంటనే నన్ను రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్లి నాకు న్యాయం చేసే దశలో మా హనుమంతన్న ఉండే. ఇటువంటి వాళ్ళు ఉన్నందుకే ప్రీతం గారు కొట్టోరైనా ఇంకా ధైర్యంగా నిల్చొని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చినా కూడా ఎందుకంటే మాకు ఇటువంటి నాయకులు నడుస్తున్నారా ఎవరికి భయపడేది లేదు. మాకు నేర్పించింది నాయకులు ఒకటే, నిజాన్ని నిజంగా మాట్లాడు, అబద్ధాన్ని నిల్చోబెట్టి కలిగి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు నిజాన్ని నిక్కట్టుగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిందే, చెప్పి వారు కూడా ప్రజాక్షేత్రంలో రావాల్సిందే. వీరు ఈరోజు పాదయాత్ర అడ్డం పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా అడ్డం పెట్టుకొని ఈరోజు మతతత్వ పార్టీలకు వత్తాసు పలుకుతున్నారు. ఈ వత్తాసు పలికే వారందరినీ కూడా మీరందరూ గమనించాలి. వచ్చినప్పుడు అడగాలి, ఏమైంది ఏమో ఉద్యోగాలు అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను మరి పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి చేసిందో అడగాలి. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే అన్నిందో వాటిని మళ్ళీ ప్రభుత్వ పరం చేయమని అడగాలి. దాంట్లో వచ్చే ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయమని చెప్పాలి. మరి ఈ రోజు అంత దగ్గర మిత్రుడే మీకు మీ కిషన్ రెడ్డి గారు, అంత దగ్గర మిత్రుడే మీకు మీ అమిత్ షా గారు, అంత దగ్గర మిత్రుడే మీకు మీ నరేంద్ర మోదీ గారు. మరి కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అయింది వర్గీకరణ? 18 రాష్ట్రాలలో బీజేపీ ఉందే, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ ఎందుకు కాలేదు? అక్కడ ఉన్న చెన్నారు నా మాదిగలు కాదని ఎప్పుడు అవుతున్నారా? దీన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసమానతలు అనేది కేవలం తెలంగాణలో లేవు మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నాయి. మా హనుమంతన్న ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్ చేసిడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద అత్యంత ఘోరంగా ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం దళితుల మీద ఎంత అట్రాసిటీస్ ఉన్నాయంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరి మీరు ప్రభుత్వం అధికారంలో ఉందే, అక్కడ నా చెమార్లకు అక్కడ నా జాతరలకు ఎందుకు మీరు వర్గీకరణ ఇవ్వట్లేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే పోయి మీరు జాతీయ ఎంఆర్పిఎస్ అంటారు కదా, ఆల్ ఇండియా ఎంఆర్పిఎస్ అంటారు కదా, పదండి పోదాం, నేను కూడా వస్తా. మీకు హిందీ రాకపోతే హిందీలో మాట్లాడతా, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతా. మన చెమార్లకు జాతరలకు కూడా ఇప్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా. మరొకసారి నిక్కార్చైన నాయకులు మొదటి ఉన్నారు, మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఇదే విధంగా నిజము వైపు ఉండి నడిచే నాయకులతో పాటు ఓ తమ్ముడిగా నేను ఉంటాను మీకు మాటిస్తూ ఈ ఉద్యమాన్ని, ఈ కృతజ్ఞతని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకుపోయే దశలో మీతో పాటు నేను ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకున్నారా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారా. జై కాంగ్రెస్, జై భీమ్.